మార్గశిర పౌర్ణమి రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతిని జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు 21 అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవస్వరూపం. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అనే పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈ స్వామివారికి 3 తలలు, 6 చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని పురాణాలు చెబుతున్నాయి. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తీభవించి ఆవిర్భవించినదే దత్తావతారం. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్ళి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. కార్తవీర్యుడు, పరశురాముడు, యదుడు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోక ప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు. దత్తుడు గొప్ప అవధూత, మహాజ్ఞాని, చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి, లోక గురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సు కోసం జ్ఞానబోధ చేశాడు. దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయి. సంతానం కోసం ఎదురు చూసే వారికి దత్తాత్రేయుడిని ఆరాధించటం వల్ల శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు. దత్తాత్రేయుడిని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని, సకల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. మార్గశిర పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయటానికి భూలోకానికి వస్తాడని చాలామంది నమ్మకం. అందుకే ఈ పవిత్రమైన రోజున గంగానదీ తీరాన దత్తపాదుకలను కూడా పూజిస్తారు. ఈ రోజున దత్తాత్రేయుడిని గురువుగా పూజించటం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. పూజా విధానం: మార్గశిర పౌర్ణమి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉతికిన బట్టలను ధరించి పూజ గదిని శుభ్రం చేసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయుని విగ్రహాన్ని దర్శించుకొని స్వామివారికి పసుపు పువ్వులు, పసుపు రంగు కలిగిన ప్రసాదాన్ని సమర్పించాలి. ఆ తర్వాత దత్త చరిత్ర చదవటం వల్ల పిల్లలు వృద్ధిలోకి రావటంతో పాటు మనోభీష్టాలు నెరవేరి ఇంట్లో సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.